చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తు జయంతి అష్టదినములలో 7వ దినము. మీరు పవిత్రుల వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనం వరకు. నా బిడ్డలారా, ఇది తుది గడియ. క్రీస్తు విరోధి ఆగమమును మీకు ముందే తెలుపబడినది. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులుగా గోచరించుచున్నారు కనుక తుది సమయము ఆసన్నమైనదని మనకు తెలియచున్నది. ఇట్టివారు ఎన్నడూ యథార్థముగా మన గుంపులోని వారు కారు. కనుకనే వారు మనలను విడిచిపోయిరి. వారు మన గుంపులోని వారే అయినచో మనతోనే నిలిచి ఉండేడివారు. వారెవ్వరూ నిజముగా మనలోని వారు కారని స్పష్టమగుటచే వారు మనలను విడిచిపోయిరి. అయితే మీరు పవిత్రుల వలన అభిషేకింపబడితిరి కనుక మీరందరూ సత్యమును తెలుసుకొంటిరి. కనుక నేను మీకు వ్రాయునది సత్యమును మీరు ఎరుగనని కాదు, అంతేకాక సత్యము మీకు తెలియను కనుక సత్యము నుండి అబద్ధము పుట్టనేరదని మీకు తెలియచేయుట చేత నేను వ్రాయుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమీయ వచ్చెనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకములో ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజించబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కాని తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పము వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములు పరంపరముగా పొందుచున్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినది కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.